వీళ్ళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సుదీర్ఘ ఉద్యమం కేసీఆర్ గారు ఏదైతుందో వాస్తవంగా ఆనాడు రాష్ట్రం సాధన అనేది మామూలు విషయం కాదని చెప్పంటున్నాను. ఎవరు కూడా వాళ్ళ తెలంగాణ రాష్ట్రం సాధన అవుతుందనేట్టు ఒక విశ్వాసం లేకుండే. కానీ కేసీఆర్ గారు ఏదైతుందో వారి యొక్క లౌక్యంతోని వీళ్ళ దేశంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీలు అన్ని కూడా ఒప్పించి మెప్పించి వీళ్ళ రాష్ట్ర ఏర్పాటుకు ఏదైతుందో మరి మార్గదర్శకుడు అయినటువంటి ఒక ఘనత వీళ్ళ కేసీఆర్ గారికి దక్కుతుందని చెప్పంటున్నాను. వీళ్ళ కేసీఆర్ గారు ఏదైతుందో వారు తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం, వీళ్ళ ఏ నిధులు నీళ్లు నియామకాలు రాష్ట్ర ఏర్పాటు లక్ష్యమే నిధులు నీళ్లు నియామకాలని చెప్పంటున్నాను. అటువంటి ఒక నీళ్లు ప్రధానంగా ఏదైతుందో గోదావరి నది జలాల వినియోగం, దాని లభ్యత మన ప్రాంతమంతా సాగుమని చేయాలంటే ఒక భావన తపనతో ఏదైతున్నదో ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం, 3 అక్కల కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి కూడా ఏదైతుందో వీళ్ళ తుమ్మడిహెట్టి వద్ద మరి ప్రాణహిత నదీ జలాల మళ్లింపుకు సంబంధించి బ్యారేజ్ నిర్మాణానికి మనం ముందుకు పోలేకపోయినాం అని చెప్పంటున్నాం. కానీ కేసీఆర్ గారు ఏదైతుందో ఒక వారి యొక్క అనుభవం లౌక్యం ప్రదర్శించి ఏదైతుందో అంటే వాస్తవంగా తుమ్మడేటి వద్ద నిర్మాణం చేయగలిగితే బాగుంటుంది. కానీ అక్కడ వాళ్ళు 148 మీటర్ కంటే ఎగువకు పోవడానికి ఎప్పుడైతే మహారాష్ట్ర ప్రభుత్వం మనకు సహకరించడం లేదో దిగువ మేడిగడ్డ 100 మీటర్ల లెవెల్లో ఏదైతుందో ఇదే ప్రాణహిత నీటి జలాలను మళ్లింపు చేసుకుంటే 300 టీఎంసీ పైన మన నీరు పొందేటువంటి ఒక అవకాశం లభిస్తుంది ఒక భావనతోని అంటే దీంతో మనం పై పడే భారం ఎంత, తుమ్మటి వద్ద నిర్మాణం చేస్తే ఒక లిఫ్ట్ అవసరం పడుతుంది, మేడిగడ్డ వద్ద నిర్మాణం చేస్తే ఇంకొక 2 లిఫ్ట్లు అదనంగా భారం పడుతుంది. అది నీటిని ఎత్తిపోసినప్పుడు అని చెప్పంటున్నా వారు లౌక్యం ప్రదర్శించి ఏదిస్తుందో వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం వీళ్ళ కేవలం తెలంగాణ రాష్ట్రమే కాదు యావత్ భారతదేశం అంతర్జాతీయంగా కూడా గుర్తింపు పొందినట్టు ఒక ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పంటున్నా. దాని ప్రభావం మన వేములవాడ ఏదైతుందో సుభిక్షం అవుతుందని చెప్పక తప్పదని చెప్పంటున్నా. అలాంటి ఎవరు కూడా ఊహించలే వేములవాడ లాంటి ప్రాంతానికి ఏదైతుందో సాగునీరు పొందగలుగుతాం ఇక్కడ అని చెప్పని. నారాయణపూర్ రిజర్వాయర్ ద్వారా ఏదైతుందో అదే కొడిమేల మండలంకి వెళ్ళి ఈ ప్రాంతానికి నీటి మళ్లింపు చేసి ఈ ప్రాంతం అంతా సాగుమయం చేసే విధంగా రూపొందించి ఇవాళ మనం ఒకప్పుడు వట్టి పత్తి చేళ్లకు ఇక్కడ నిలకడ ఉన్నాయి అంటున్నా, కేవలం పత్తి చేలు మాత్రం ఉంటుండే. వాళ్ళు ఎక్కడ పోయినా వేములవాడ వరి పొలాలని చెప్పంటున్నాం. మనం కొంత పైకి మేడిపల్లి కత్లాపూర్ పోతే వరద కాలువ ఏదైతుందో కేవలం గ్రావిటీ ద్వారా ప్రవహించే వరద కాలువను గ్రావిటీకి భిన్నంగా రివర్స్ పంపింగ్ తో అని చెప్పంటారు. ఎవరు ఊహించలే. ఏదైనా నీరు పళ్ళ మెరుగు అని చెప్పంటారే, నీరు పైకెళ్ళి కిందికి వస్తాయి. ఏ విధంగా మేడిగడ్డ నీళ్ళు ఏదైతుందో కిందికెళ్ళి పైకి తీసుకొచ్చిందో వీళ్ళ అదే ఆలోచనతోని వీళ్ళ కిందికెళ్ళి పైకి రివర్స్ పంపింగ్ ద్వారా వరద నీటి కాలువ ఇవాళ ఏదైతే సజీవంగా చెప్పంటున్నాను. ఇలా కాకతీయ కాలంలో నీళ్లు లేవు కానీ వరద కాలంలో మాత్రం నీళ్లున్నాయి. కాకతీయ కాలంలో నీళ్లు లేవు, వరద కాలంలో మాత్రం నీళ్లున్నాయని చెప్పంటారు. ఇది కేవలం కేసీఆర్ గారి యొక్క ఆలోచన ఫలితం చెప్పండి. కేసీఆర్ యొక్క ఆలోచన ఫలితం. ఇంత గొప్ప నిర్మాణాలు చేస్తే సరే ప్రకృతి మన చేతుల్లో లేదు. ఇలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఏదైతే ఉందో నిర్మాణ దశలోనే కుంగిపోతే వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడకు సంబంధించి 2 పియర్స్ కుంగిపోయినాయి. 2 పియర్స్ పలుగులు వచ్చినాయి. కుంగిపోవడం అంటే పలుగులు వచ్చినాయి అని చెప్పండి. 30 మాసాలు గడుస్తుందే. 30 మాసాలలో ఏదైతుందో 2 పియర్స్ మీరు మరమ్మతు చేయలేని అసమర్థ ప్రభుత్వం దేశంలో ఎక్కడ ఉంటుందని చెప్పంటున్నాను నేను. కేసీఆర్ గారు ఏదైతుందో దశాబ్ద కాలంలో
ప్రాజెక్ట్ నిర్మాణం చేయడమే కాదు దాని ఫలాలు మనకు అందింపజేసింది. ఇవాళ మీకు ఉత్తర తెలంగాణకు పరిమితం కాకుండా రంగారెడ్డి జిల్లా వరకు హైదరాబాద్ నగర త్రాగునీటి సరఫరాతో పాటుగా పారిశ్రామిక అవసరాలు అన్ని కూడా తీర్చే విధంగా ఆలూరు, భువనగిరి, సూర్యాపేట, తుంగతుర్తి, అసలు నిజంగా చెప్పంటున్నా నేను, కాళేశ్వరం ప్రాజెక్టు నీటి సదుపాయం పొందలేని ప్రాంతం తెలంగాణలో కేవలం వచ్చి అనుకుంటా ఆ మహబూబ్ నగర్ కొంత రంగారెడ్డి ప్రాంతం ఉంటుందని చెప్పి అనుకుంటా తప్ప మిగతా ప్రాంతం అంతటికీ మెదక్ కూడా సింగూరు ప్రాజెక్టు మెదక్ కూడా చెప్పంటు నేను అటువంటి ప్రాజెక్ట్ ఏదైతుందో 2 పియర్స్ కాంట్రాక్ట్ లయబిలిటీ ఏదైతుందో వాడు ఎల్ఎన్టీ వాడు కడతా అని చెప్పన్నాడు. కాంట్రాక్ట్ లయబిలిటీ కింద ఏదైతుందో ఆ 2 పియర్స్ నేను మరమ్మ చేస్తా అని చెప్పన్నాడు. ఆ 2 పియర్స్ ఎక్కడ మరమ్మ చేయగలిగినట్టయితే కేసీఆర్ గారి పేరు వస్తుంది. కేసీఆర్ గారిని ఏ విధంగా ఇలా దోషిగా నిలబెట్టాలి ఒక తాపత్రయం ఒక కుట్ర తప్ప వేరే ఏం లేదు చెప్పంటున్నా. నేను ఇవాళ చెప్తున్నా, నేను ఈ ఎల్నినో ప్రభావం కరువు అనేది వీళ్ళ నెత్తి మీద తాండవిస్తుంది, కరువు నెత్తి మీద తాండవిస్తుందని చెప్పంటున్నాను. వీళ్ళ రేవంత్ రెడ్డి కుట్ర ఫలితం ఏదైతుందో యావత్ తెలంగాణ రాష్ట్రం ఇలా కరువులతో తల్లడిల్లబోతుందని చెప్పంటున్నాను. ఈ కరువు ఏది ప్రకృతి ప్రసాదించే కరువు కాదు, ఇది ప్రభుత్వ వైఫల్యం రేవంత్ రెడ్డి కుట్ర ఫలితంగా ఏదైతుందో మన కరువు చూడబోతున్నాం. దీనికి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని చెప్పని ఈ సందర్భంగా నేను పేర్కొంటున్నాను చెప్పంటున్నాను. ఏదేమైనా కానీ నిన్నేదో ఉత్తమ్ రెడ్డి ఒక మాట అంటుండు, మేము జూన్ 27 చేస్తారు. జూన్ 27 కాదురా నాయన, జూన్ 27 కాదు, నీ కాలంలో కాదు. మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాల్సిందే. వారి చేతుల మీదనే మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ చేయడం జరుగుతుంది. మన ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుందని చెప్పంటున్నాను. మన ప్రాంతం అంతా సస్యశ్యామలం కావాలనంటే కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరింప చేయబడాలేనంటే బీఆర్ఎస్ పార్టీ అధికారానికి రావటం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావటం ఇది ఆవశ్యకత. తెలంగాణ ప్రజల యొక్క మన అభిప్రాయం చెప్పండి, మనం చూస్తామని చెప్పంటున్నాం. ఇలా సాగునీటి ప్రాజెక్టులే కాదే, పండించిన పంటలు గిట్టుబాటు ధర, ప్రొక్యూర్మెంట్, వీళ్ళ ఎమ్మెల్యే రైతులు సంతోషం ఆయన. సరే అప్పుడు ఏదైతుందో ఆచరణ పల్లెకలు ఊరేగించి బీఆర్ఎస్ ఎంత ఇచ్చిందో అంతకంటే రెట్టింపిస్తా, బీఆర్ఎస్ పార్టీ 10,000 ఇస్తే 15,000 ఇస్తా, కళ్యాణ్ లక్ష్మి లక్ష ఇస్తే తులం బంగారం అదనంగిస్తా, పెన్షన్ 2,000 ఇస్తే నేను 4,000 ఇస్తా. వీళ్ళ అలవి గాని వాగ్దానాలు చేసి అధికారానికి వచ్చిండే సంతోషం. వచ్చినాక ఏం చేసిండే? వీళ్ళ 30 మాసాలు గడుస్తుంది. నేను అడుగుతున్నా, మీ స్థానిక శాసనసభ్యుడు ఏదైతుందో ఆయనకైనా రైతు బిడ్డ అని చెప్పుకుంటాడు కదా, నేను అడుగుతున్నా, వేములవాడ నియోజకవర్గమే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా అదనపు తూకం లేకుంటే ధాన్యం సేకరణ చేసిన ఉదంతం ఉండి చెప్పండి. 40 కిలోలకు 3 కిలోలు అదనంగా 17 మాయిశ్చర్ తూకవలసిన ధాన్యం ఏదైతుందో 9-10, 17 మాయిశ్చర్ తూకవలసిన ధాన్యం ఏదైతుందో 9-10, అదనపు తూకంతో 5 కిలోలు పోతే మాయిశ్చర్ 17, 9, 10 వచ్చారు. ఇదొక 5 కిలోలు పోతుందా? మొత్తం రైతు ప్రతి క్వింటల్ మీద 10 కిలోలు దగా చేయబడ్డాడు. ప్రతి రైతు అని చెప్పంటున్నాను. 10 కిలోలు అంటే కిలోకి 24 రూపాయలు. కిలోకి 24, 10 కిలోలకి ఎంత అవుతుందమ్మా? 240 రూపాయలు అయితే 240 రూపాయలు అని చెప్పంటున్నాను. 240 ఇంటూ ఎకరా 30 క్వింటల్ లెక్క పెట్టుకుంటే 30 ఇంటూ 240 6,000 పైచిలకు ప్రతి రైతు ప్రతి ఎకరా ఇవాళ దగా చేయబడ్డా. నిజమాబద్దమన్నా? నువ్వేదైతుందో రైతు భరోసా ఎగ్గొట్టి 6,000 ముంచిను, రైతు భరోసా ఎగ్గొట్టి 6,000 ముంచిండు. ఉల్టా ఏదైతుందో ఇడు 6,000 దోస్తున్నాడు, ఉల్టా ఇటు 6,000 దోస్తున్నాడు. నేనేమంటున్నది, నేను మొన్న మా మంత్రి అడ్డు లక్ష్మణ్ గారు మాట్లాడినన్నా, నేను నిజంగానే ధాన్యం సేకరణలో ఇవాళ దగా చేయబడ్డట్టయితే అధిక తూకం వేస్తే నేను మంత్రి పదవి రాజీనామా చేస్తాను. నేను ఒకటే చెప్పాను, ఈ మంత్రి పదవి రాజీనామా అక్కర్లేదు, మీరు ఎంతున్నా ఇంకో 2 ఏళ్ళు ఉంటారు. ఆ 2 ఏళ్ళు ఓపిక పట్టేటువంటి మాకున్నది. ఆ 2 ఏళ్ళు మేము ఓపిక పడతాం.
రెండేళ్ళు ప్రజాక్షేత్రంలో ప్రజాపక్ష పోరాటం చేస్తాం. కానీ నేను చెప్తున్నా, మీకు అందరి తెలియదు కాదు, వీళ్ళ ధాన్యం సేకరణ తర్వాత ధాన్యం ఎక్కడ పోతుంది? రైస్ మిల్ ధర్మకాంటకు పోతుంది. ధర్మకాంట అంటే ఆటోమేటిక్ వెయ్యింగ్ మిషన్. ఆటోమేటిక్ వెయ్యింగ్ మిషన్ ధర్మకాంటకు పోయిన తర్వాత అక్కడ తూకం వేస్తారు. ఆ తూకానికి అనుగుణంగా మనకు చెల్లింపు చేయాలి కదా. ఆ తూకానికి అనుగుణంగా మనకు చెల్లింపు చేయకుండా అప్పుడు కడ్డీకి పెడతాడు. అప్పుడు కడ్డీకి పెట్టి మనకు ట్రక్ షీట్ ఇస్తాడు. ట్రక్ షీట్ ఎప్పుడు ఇవ్వాలి? తూకం వేసిన తర్వాత ఏదైతే ఉందో ప్రొక్యూర్మెంట్ సెంటర్ వాళ్ళు ఏదైతే నిర్వాహకులు ఉంటారో వాడు అప్పుడు ట్రక్ షీట్ ఇవ్వాలి. ట్రక్ షీట్ ఎప్పుడు ఇస్తున్నాడు? వీళ్ళు తూకం వేసే తదుపరి రైస్ మిల్లర్ కట్ చేసినాక అప్పుడు ట్రక్ షీట్ ఇచ్చి ఆ ట్రక్ షీట్కి అనుగుణంగా మనం పేమెంట్ ఇస్తున్నాడు.